హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను కస్టర్డ్ సేమియా చేస్తున్నాను. దానికి లీటర్ పాలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక గ్లాస్ సగ్గుబియ్యం ఒక గంటన్నర పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టిన సగ్గుబియ్యం పాలు మరిగిపోయినాయండి. అందులో వేసి ఉడికిస్తున్నాను. ఈ లోపల పక్క స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక అర స్పూన్ నెయ్యి పోసి జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఫ్రై చేసుకుని పక్క తీసుకుని అదే పాల్లో సేమియాలు కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఒకసారి చేయండి, చాలా టేస్టీగా ఉంది. మేము ఒకసారి ట్రై చేసాం, బాగుందండి. అందుకని మళ్ళీ ఈరోజు నేను మళ్ళీ చేస్తున్నాను. ఈరోజు మా మనవడు బర్త్డే అండి, అందుకని చేస్తున్నాను అనమాట. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయండి. సేమియా కూడా వేసేస్తున్నాను. వేరొక కప్పులో ఇప్పుడు రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి. కొద్దిగా పాలు వేసుకుని కలుపుకుంటున్నాను. ఆ ఉడికి సేమియాలో ఇది ఉండలు లేకుండా కలుపుకునండి బాగా తిప్పుతూ వేసుకోవాలన్నమాట. అందులో ఉండకట్టకుండా కలుపుకోవాలి. అదే కప్పుతో నేను కప్పుడు షుగర్ తీసుకున్నానండి. షుగర్ కూడా వేసేసుకుందాం. ఫుల్గా తీసుకున్నానండి. ఈ కస్టర్డ్ సూప్ వేసిన వెంటనే ఇది కూడా వేసేసి కొంచెంసేపు స్టవ్ మీద ఉండగానే బాగా కలుపుకొని దింపేసుకుందాం. దింపేసుకుని పక్కన పెట్టుకుని కొంచెం చల్లారాక ఇందులో నేను టూటీ ఫ్రూటీలు వేసుకున్నాను. ఒక అరకప్పు రెడ్ టూటీ ఫ్రూటీ వేసుకున్నానండి. ఒక అరకప్పు ఏమో గ్రీన్ టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. చెర్రీ ఒక కప్పు వేసుకున్నాను. జీడిపప్పు ఇవన్నీ కలిపేసుకొని బాగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.